ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి మాసము కూడా మీకు ఇస్తున్నటువంటి మాస ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే మనం ఇస్తున్నటువంటి వార ఫలితాలు, అలాగే షేర్ మార్కెట్ సమాచారం, రోజువారీ ఫలితాలు మీ అందరికీ కూడా కొంతవరకు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయని, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని తెలుసుకుంటూ పెద్దల మాట వింటూ బాగలేని సమయంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ మాసంలో ఒక ముందు మాట, మంచి మాట మీ అందరి కొరకు వస్తున్నది. ఆషాఢ శ్రావణ మాసాలు అంటే ఒక 15 రోజులు ఆషాఢ మాసం, 15 రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల ఫలితాలు కదా మనం ఇచ్చేది. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర భగవానుడు సింహకన్యల్లో సంచారం, సింహంలో కన్యలో సంచారం. ఎవరు? శుక్ర భగవానుడు. అలాగే మిథున కర్కాటకంలో బుధ సంచారం, అలాగే వృషభ మిథున సంచారంలో కుజుడు, అలాగే కర్కాటక సింహరాశిలో రవి సంచారం. అంటే ఇలా మనకి గ్రహాల యొక్క ఒక ప్రయాణం అనేది కొంత మనకి శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఓవరాల్గా చూసినప్పుడు గత మాసాలలో కన్నా ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు అండ్ యావరేజ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రయత్నాల వల్లనే రిజల్ట్ బాగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడడం, పోస్ట్పోన్ అవ్వడం, ఇదిగో అదిగో అని చెప్పి సహాయం చేస్తాను వాళ్ళు చేయకపోవడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం, నిద్రలేమితనం, లేజీగా ఉండడం నెగిటివ్కి కారణమవుతాయి. ఇవి యాక్టివ్ చేసుకోవడం, యాక్యురేట్గా ఉండడం. యాక్టివ్ చేసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు. అయితే మీకు అదృష్టం ఏంటంటే 3వ వారంలో ఊహించినటువంటి సంపూర్ణ విజయాలు, అన్ని పనులలో విజయం ప్రాప్తించే అవకాశం, కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, కొత్త కొత్త స్నేహాలు, అనుకున్నటువంటి ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహార యాత్రలు, విదేశీ యాత్ర, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం. 3వ వారంలో తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య స్వావలంబన పొందుకోవచ్చు. 3వ వారంలో అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఈవెంట్ చేసేవారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం. శుభ ఆనందగ్రహ సంచార్, ధన కనక వస్తువాహన ప్రాప్తి. స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా పరిపూర్ణత. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఎంబీఏ, ఇతరత్ర లాట్ సెట్ పరీక్షలు కానీ ఇంకేమైనా పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. 3వ వారంలో టాప్ ర్యాంక్, మిగతా వారాల్లో పాస్ అవుతారు గ్యారెంటీగా. కానీ ఇంకొద్దిగా శ్రద్ధ పెడితే, ఇంకో 2-3 గంటలు చదివితే టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి ఏ పని కూడా చేయకండి, మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మీకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. ఈ మాసం మొత్తం కూడా మీరు భగవద్ధ్యానం ఎక్కువ చేసుకోవాలి. భగవద్గీతలో కూడా 7 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదువుకోవాలి. దానివల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా బీద వారికి బియ్యము, పప్పు దానం చేయండి, లేదా ఒకళ్ళకి అన్నదానం చేయండి. ఒక హోటల్లోకి అన్నం, పప్పు పార్సల్ చేయించుకొచ్చేసి అది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి. దానివల్ల మంచి ప్రయోజనం. అలాగే చాలామంది చేస్తుంటారు. ఒక 2 ఆపిల్ పళ్ళు తీసుకుపోయి రోగులకు ఇచ్చి ఒక ఫోటో దిగి పేపర్లో ఇస్తాడు. ఎప్పుడైతే దానం ఇచ్చావో పుణ్యఫలం పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఫోటో దిగి పేపర్లో వేసావో, 10 మందికి ప్రకటించావో, ఈ పాపానికి ప్లస్ మైనస్గా అది పాపం తగిలి ఆ పాపం 2 మారుతుంది, పుణ్యం కాస్త పోతుంది. అంటే అనవసరమైనటువంటి ఆర్భాట ప్రచారాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పైవారు తెలుసు కదా మీరు దానం ఇచ్చిన విషయం, ఇంకా పేపర్లు వేసుకోవడం ఎందుకు? ఇచ్చేదే నువ్వు ముష్టి 2 పళ్ళు,
4 పళ్ళు లేదా ఒక వస్త్రం దాన్ని ప్రచారం చేసుకోవడం అవసరమా? పరోక్షంగా ఎవరో ఒకళ్ళు పలానా దగ్గర దానం చేశారు అన్నది వేరు, నీ ముఖం కనబడకుండా చెప్పడం వేరు. నీకై నువ్వే ఫోటోది అని చెప్పేసి ఈ పళ్ళె మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చి ఆ వార్త ఇంకోళ్ళ పళ్ళకిచ్చి ఇది నీకు నాశనాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి ఆర్భాట ప్రచారాలు మంచిది కాదు, జాగ్రత్త. ఏదేమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. మాసంలో నెగిటివ్ ఫలితాలు లేవు దేవుడి దయ వల్ల. పాజిటివ్గా ఉండడానికి తప్పకుండా చెప్పినటువంటి భగవద్గీత పారాయణం చేయండి, అలాగే గణపతిని ఆరాధన చేయండి, శివయ్యని ఎక్కువగా పూజించండి. శివాష్టోత్తరం భవాయ నమః, శర్వాయ నమః, నీలకంఠాయ నమః, మృత్యుంజయాయ నమః, సర్వేశ్వరాయ నమః, భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఒక బిల్వం పెట్టండి స్వామివారికి. ఈ మాసం మొత్తం రోజుకొక బిల్వం పెట్టండి, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మీకు 3వ వారంలో మంచి లాభాలు ఉన్నాయి. మిగతా రోజుల్లో షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, డే ట్రేడింగ్ చేయకూడదు. 3వ వారంలో పర్వాలేదు, డే ట్రేడింగ్ కూడా మీకు మంచిదే. మరి రోజువారి ఫలితాల్లో బాగాలేకపోతే వదిలేయాలి. ఏదేమైనా విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకూలంత ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది, వృత్తి ఉద్యోగాలు లాభం ఉంటుంది. ప్రమోషన్ కోసం 3వ వారం వెయిట్ చేయాలి, 3వ వారంలోనే వచ్చే అవకాశాలు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం 3rd వీక్లో మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంపద. ఈ మాసం మొత్తంలో 3rd వీక్ ఈజ్ ద బెటర్ వీక్, పర్ఫెక్ట్ వీక్. మిగతా వారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా మారడానికి భగవద్ ధ్యానం చేసుకోవడం మంచిది. వ్యాపార పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలోనూ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ వ్యాపార దాంట్లో చదువుకునే విషయంలోనూ, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను పర్వాలేదు. భాగస్వామి చెప్పినట్టు వినకుండా మీరు కూడా అందులో ప్రత్యక్షంగా వెళ్ళి ఆ వ్యాపార సంస్థలో మీరు వెళ్ళి ఆ వ్యాపారం ఏం జరుగుతుంది, లెక్కలు ఏమిటి అవన్నీ కూడా తెలుసుకొని అనవసరపు అనుమానాలు లేకుండా అన్నిటిని క్లియర్ చేసుకుంటే వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో ప్రమోషన్ కోసం వెంపలాడకుండా మీ పనిని మీరు చేయండి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మీ పనిని మీరు చేయండి. మీకు రావాల్సినటువంటి రేటింగ్ తప్పకుండా వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, ప్రయోజనకరమైనటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, మీరు వీసా సంబంధ ప్రయత్నాలు కానీ 3వ వారం పెట్టుకోండి. ప్రయాణం కూడా 3వ వారం పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. లేదండి అయ్యో నేను ముందు వెళ్ళాలండి అంటే జన్మజాతకాన్ని చూపించడం ఒకటి, 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మీ ప్రయాణం సఫలవంతం అవుతుంది. లేదు అవ్వదా, నేను చూస్తాను, నేను జాతకాలు నమ్మను, వెళ్ళు, నేను వద్దన్నా, ఇక్కడ అవ్వదు అని చెప్తోంది, వెళ్ళిన తర్వాత చెప్పు నాకు ఎంతవరకు అయిందో, నో ప్రాబ్లం. 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. వెళ్ళడం భగవంతుడు ఆపాడు, నీ యొక్క టైం టేబుల్ రాసి పెట్టాడు. కానీ ఏ సమయంలో వెళ్తే సునాయాసంగా వెళ్తాము అన్నదే ఇక్కడ జ్యోతిష్యం సూచక శాస్త్రం. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఏదేమైనా తప్పకుండా మీకు మంచి శుభయోగాలు ఉన్నాయి. ధన గనక వస్తువుని ప్రాప్తి ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, ఉమ్మడి ఆస్తి వృద్ధి చేసుకోవడం, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా బాధ్యతాయుతమైన వ్యక్తిత్వంతో ఆనందమయ జీవనాన్ని, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాదరిచ్చే తాంబూలాలు కూడా మీరు 3వ వారం ఏర్పాటు చేసుకోండి. సినిమా విడుదలకు కూడా 3వ వారం ఏర్పాటు చేసుకోవడం మీకు మంచి విజయాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశం బలంగా ఉంటాయి. రాజకీయ నాయకుల లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, స్వదేశంలో ఆర్థిక ప్రయోజనాలు, అవార్డు, రివార్డు అందుకునే అవకాశం కూడా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను లాభం. కుటుంబ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. కాస్త అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల విద్యా, ఉద్యోగంలో, వ్యాపారంలో రాణించే అవకాశాలు. 3వ వారంలో అత్యుత్తమ శుభయోగాలు పొందుకుంటూ ఈ మాసం ప్రతిమాసం కూడా మీకు ఆనందకరమైన అష్టైశ్వర్య శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.